ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. వెల్కమ్ టు N1 స్టూడియో న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. టీఎస్ ను టీజీగా మార్చారని తెలిపారు. దానివల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ రాజముద్ర నుంచి చార్మినార్ను తీసేస్తానని అంటున్నాడని తెలిపారు. ఇప్పటికే కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారని పేర్కొన్నారు. దిక్కుమాలిన తుగ్లక్ పనులు తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మీకు అధికారం ఇచ్చింది ప్రజల హక్కులు కాపాడటానికి అని రేవంత్ సర్కార్ కు సూచించారు. కానీ మీరు చేస్తుందేంటని ప్రశ్నించారు. 2 ఏళ్లలో హైదరాబాద్ లో ఒక కొత్త రోడ్డు వేశావా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఒక ఫ్లైఓవర్ కట్టావా అని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసిన పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోతుందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఐడెంటిటీని తొలగించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఒకటే ర్యాలీకి సిద్ధమయ్యారని తెలిపారు. పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారని అన్నారు. శాంతి ర్యాలీకి బీఆర్ఎస్ పార్టీని కూడా ఆహ్వానించారని తెలిపారు. మా ప్రజాప్రతినిధులమంతా సంఘీభావం తెలుపుదామని సిద్ధమయ్యామని పేర్కొన్నారు. కానీ వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారని తెలిపారు. తమను కూడా తెలంగాణ భవన్లో నిర్బంధించారని చెప్పారు. అరెస్టులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. కోర్టు పర్మిషన్ తో బ్రహ్మాండంగా మళ్లీ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బిడ్డల మనోభావాలను బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు, సనత్ నగర్కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సికింద్రాబాద్కు సంబంధించిన పుర ప్రముఖులు, సికింద్రాబాద్కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగులు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఏం చెప్పాము? ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. మీకు అధికారం ఇచ్చింది 6 గ్యారంటీలు అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది బీసీలకు 1,00,000 కోట్లు పెడతామని మీరు చెప్తే దాన్ని నమ్మించినారు. మీకు అధికారం ఇచ్చింది ఎస్సీలకు, ఎస్టీలకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు, నేను 12 లక్షలు ఇస్తానంటే నమ్మి మీకు ఇచ్చారు. మరి 2 ఏళ్ళు అయింది. హైదరాబాదు, సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు కట్టినావా? కనీసం ఒక ఇటుక పెట్టినావా? ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కనీసం 2 ఏళ్ళు అయిపోయింది, చేయలేదు, మంజూరు చేయలేదు. ఒక్క కొత్త రోడ్ వేసినావా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా? ఏదీ లేదు.